హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. కూడి వచ్చిన మీరందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు శ్రీనివాసు, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. నా జీవితంలో ఈ సంవత్సరంలో ఒక అద్భుతమైన కార్యం చేయించాడు దేవుడు. నేను ఊహించలేని కార్యం, నా జీవితంలో ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్న కార్యం నా పట్ల ఈ సంవత్సరంలో జరిగింది. నాకు దేవాది దేవుడికి వందలాది వేలాది లక్షలాది కోట్లాది సంవత్సరం తెలుస్తున్నాను. ఆ కార్యం ఏంటనగా నా పెద్ద కుమారుడి వివాహం. మహేష్ నిలబడం నా పెద్ద కుమారుడి వివాహం జరిగింది. వివాహం చాలా ఘనంగా జరిగింది. అయితే వివాహం మాత్రం హిందువుల సాంప్రదాయం ప్రకారంగా జరిగింది, క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా జరగలేదు. ఎందుకంటే వాళ్ళు మరి హిందూ సాంప్రదాయంలో ఉన్నారు. నేను మాత్రం నా భార్య ఎక్కడ మారేమో వాళ్ళు మారలేదు. కానీ వాళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారంగా చేయవలసి వచ్చింది. కానీ హిందువుల ప్రకారంగా చేస్తున్నప్పటికీ కూడా ప్రతి కార్యక్రమానికి అడుగు తీసి అడిగేసే ముందంతా కూడా పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించి వాళ్ళ చేత ఆ పని చేయించేవాడిని. అలా చేసినందుకు ఆ కార్యక్రమం అంతా, మ్యారేజ్ కార్యక్రమం అంతా ఆశ్చర్యంగా అద్భుతంగా చాలా ఘనంగా జరిగింది. మరి పాస్టర్ గారికి మాత్రమే చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ అనివార్య కార్యాల వాళ్ళు రాలేకపోయారు. కానీ మన గాలిలో రామచంద్ర హోటల్లో చేసిన పెళ్లి చాలా అద్భుతంగా చేసిన, మంచిగా ఆ కార్యక్రమం అంతా అద్భుతంగా జరిగింది. వివాహం నాకు అనుకూలమైన అమ్మాయిని నా కొడుకు ప్రసాదించమని దేవుడికి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని. అలాంటి అనుకూలమైన అమ్మాయి, అందమైన అమ్మాయి, మంచి అమ్మాయి, గుణవంతురాలు, బుద్ధిమంతురాలైనటువంటి అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, మా ఇంటికి కావాల్సిన కోడలు నా వెంకటేశ్వర ఆ అమ్మాయిని నాకు కోడలుగా ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ, నన్ను నా భార్యని కన్నా తల్లిదండ్రులాగా చూస్తే నాకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈ సదావకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్.